సహవాసం అంటే వరాలు కాదు, సహవాసం అంటే పరిచర్య కాదు, సహవాసం అంటే గొప్ప జ్ఞానం కాదు. సహవాసం అంటే ఆయనతో నివసించే ఒక అనుభవం. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఉన్న దైవజనులు మేము ఎవరి సన్నిధిలో ఉన్నామన్నారు. దాని అర్థం, నేను నా అంతరంగంలో ఎవరితో సహవాసంలో ఉన్నాను, ఎవరితో నేను నివసిస్తూ ఉన్నాను. సహవాసము అంటే దేవునితో ఒక స్థాయిలో నివసించే ఒక అనుభవం. దేవునికి స్తోత్రం. సహవాసము అన్నప్పుడు ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క సంతోషాన్ని ప్రకారము కదిలే వ్యక్తి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థనతో మనం మైక్ పట్టుకుంటాం, ఉపవాసంతో మైక్ పట్టుకుంటాం, పాయింట్స్తో మైక్ పట్టుకుంటాం, లేక మనకున్న కొన్ని అనుభవాలతో మైక్ పట్టుకుంటాం. కానీ విషయం, ఆయనతో సహవాసంలో మనం మైక్ పట్టుకుంటామా?